అడుగులు వేయసాగినాడు. అంతే ఇక చెలికత్తెలు శ్రీనివాసుని రాళ్లతో కొట్టి బాధించారు. గాయాలతో శేషాచలం చేరిన స్వామిని చూసి ఆ తల్లి ఒకలామాత, ఏమైంది నాయన, నిన్ను ఈ విధంగా గాయపరిచినది ఎవరు తండ్రి అని దుఃఖంతో బాధపడుతూ అడుగుగా అంత జరిగిన వృత్తాంతాన్నంతా కూడా ఒకలామాతతో చెప్పాను శ్రీనివాసుడు. శ్రీనివాసుని యొక్క అవతారం యొక్క ప్రధాన లక్ష్యము పద్మావతిని పరిణయమాడేందుకే అని తెలుపడము. ఈ లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలని ఒకలామాతను వివాహాన్ని నిశ్చయించేందుకు వెళ్ళమని ఆ తల్లికి చెప్పసాగినాడు శ్రీనివాసుడు. స్వామి వారి మాటలు విన్నటువంటి ఒకలామాత ఆ స్వామితో ఏ విధంగా పలుకుతుందో మీరందరూ కూడా వినండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పద్మావతియే ఇష్ట సఖులతో జల క్రీడలను ఆడగదలసి శృంగారవనమున ఆడుతూ పాడుతూ
లేనే లేదు అన్ని కులములు నావేగా తండ్రి నేను తండ్రి ఆడిన ముల్లోకాలు నీవేమో. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. మనసే పరవశముందు గదా మనసే పరవశముందు కదా. అటు పలికిన స్వామి జ్యోతి అతి కోపంతో తెలుగును పిలిచి వెంటనే వీరిని పంపుడు అంటూ రాజమందిరము చేరునుగా. ఉమ్మడిగా తెలియలు అందరూ రాజవర్షమే కురిపించే దేహము అంతా గాయము కాగా శేషాచలమే చేరెను స్వామి. తనయును చూసి తల్లి ఒకడా ఏమిటి తండ్రి ఈ గాయం ఆందోళనగా అడిగిన తల్లికి కోరడంతో వినము వీరే. ఇంద్రుని మించిన మోమును చూసా విశాలమైన నదులను చూసా వికారమంటే చెవులను చూసా, నీలి మబ్బుల కురులను చూసా, ఈనాడు వంటి కనులను చూసా చప్పంగి వంటి దక్కును చూసా కొండపల్లకి చదువులు చూసా, మొక్కల వంటి పర్వతమును చూసా, రత్నాల వంటి పదములు చూసా కదిలి వచ్చే బొమ్మను చూసా ఎన్నడూ చూడని అందము చూసా, నా మనసే కనిగా పెంచేసా. అప్పరాజు పుట్టిగలమే పద్మావతి అని పేరు కలదు ఆఖరికి కొనుకు పెళ్లి చేసి నీ ముసడుగా సాపెట్టుకొను. రాజులతోటి వియ్యమందగా సిరి సంపదలే లేని వారము పిల్లవాడుగా వెళ్ళిన నన్నే పూలనాడి పంపెదరు. వెంకటేశుని గీతము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పర్వతమందు కదా వెంకటేశుని గీతము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పర్వతముందు కదా. మనసే పర్వతమందు కదా నా మనసే పర్వతముందు కదా. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. భక్తమహలి ఒకలా మాత ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ అమ్మానే ఓ సందేహం పకొని ఒక మర్మము తెలిపెదను హృదయము కలిగిన రాగం ఎవరము కాదే చెప్పెదను తండ్రి ఆనతి తలదాచి నేను అరణ్యవాసము చేసి
వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అయితే శ్రీనివాసుడు ఆకాశరాజు ధరణీదేవి యొక్క మనస్సును ఎలాగైనా మార్చాలని వారిని పెళ్లికి ఒప్పించడానికి తానే ఒక పథకాన్ని పన్ని మారు వేషాన్ని ధరిస్తున్నాడు మాధవుడు. అది ఏ వేషము అనగా ఎరుకల సాని వేషాన్ని ధరించి ఒక సోదరిగా మారు వేషం ధరించాలని సంకల్పించినాడు శ్రీనివాసుడు. జగన్నాటక సూత్రధారి అయిన మరి ఎరుకల సాని వేషంలో వచ్చి ధరణీదేవి పద్మావతులకు సోది చెప్పడానికి బయలుదేరినాడు. ఈ విధముగా ఈ సన్నివేశము దృశ్యమాలికంగా చాలా అందంగా ఉంటుంది. ఈ ఘట్టం ఈ రోజుల్లో పట్టణాల్లోనే కాదని ఇటువంటి పల్లె ప్రాంతాల్లో కూడా ఈ సోది చెప్పేవారు, సోది చెప్పించుకునేవారు కూడా కరువైపోయారు. అయితే ఈ రోజు ఈ సోది కార్యక్రమం సాక్షాత్తు శ్రీనివాసుడే ఎరుకల సాని వేషం ధరించి పద్మావతికి సోది చెబుతూ ఉన్నాడు అనే భావన చేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించండి మరి కాసేపటిలో. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. జగనంటే తన మనసున సంకల్పం చేసి విధంగా చేరను కట్టి చక్కని చెప్పలను తొడిగి ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నల్లని కాటుక కన్నుల తిట్టి రంగుల గాజులు చేతికి తొడిగి గల్లు కడియాలు కాళ్ళకు పెట్టి ఎదురు పుట్టను కన్నులు పెట్టి అద్దముల తన అందము చూసి ముక్తి నవ్వులు నవ్వుకొనొచ్చు. ఇంకా దేశాన్ని చేరుతాము వెంటే పాపములన్నీ తొలగునదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశ ముందు కదా. ఇంకా దేశాన్ని చేరుతాము వెంటే పాపములన్నీ తొలగునదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశ ముందు కదా. మనసే పరవశ ముందు కదా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చక్కగా భక్తులందరూ వీక్షిస్తూ ఉన్నారు. మీ అందరికీ ఆహ్వానాన్ని పలికిన శంకర శ్రీనివాస్ గారు, వెంకట శ్రీదేవి గారు వారి యొక్క స్వహస్తాలతో వారి యొక్క స్వగృహమునందు ఈ యొక్క శ్రీనివాస చరిత్రను కళ్యాణ గానామృతంగా మనందరికీ కూడా వినిపించడం, అలాగే స్వామివారి కళ్యాణాన్ని మనందరికీ కూడా చూపించేటువంటి మహద్భాగ్యాన్ని మరి ఆ పుణ్య దంపతులు మనందరికీ అందించారు కనుక గట్టిగా మనందరము చప్పట్లతో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొడదాం ఒక్కసారి. ఎందుకని ప్రత్యేకంగా చప్పట్లు ఆ దంపతులు కొట్టమని అంటున్నారు అంటే ఈ రోజు అటువంటి రోజు, విశేషమైనటువంటి రోజు. వైశాఖ పూర్ణిమ గడియల్లో ఇటువంటి చక్కని పండు వెన్నెలలో ఈ చల్లని వాతావరణంలో స్వామి సేవ చేసుకోవడం అనేది మనందరము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృత ఫలితము. స్వామి ఆజ్ఞ ఉంటేనే ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా రాగలిగారు. ఒక్కడు గుర్తు పెట్టుకోండి. మరి ఎంత ఖర్చు పెట్టామో అన్నది కాదు, ఎంత భక్తితో చేసుకున్నాం అన్నది ప్రధానము. అందుకే భగవంతునికి ఈశ్వరుడు ఒక మాల, ఇంటింటికి ఒక పుష్పం ఈశ్వరుడు ఒక మాల అని చెప్పానంటారు. భక్తితో సమర్పించినటువంటి ఒక పండుని మహానైవేద్యంగా స్వీకరించాడు రామచంద్రమూర్తి. శబరిమాత చేసినటువంటి మరి ఇచ్చినటువంటి ఇంగిల్ ఫలాన్ని మరి తిని కరుణించినటువంటి ఆ కరుణా సముద్రుడు శ్రీరామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య అవతారంగా అవతరించినటువంటి యొక్క కలియుగంలో కలియుగ వర్తుడుగా వేయించేసినటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణాలకు మనందరము కూడా మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ మరి ఈ రోజుకు మరొక ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంది. అదేంటమ్మా? అది ఒకటి. ఇంకా ఈ వైశాఖ మాసం అంతా కూడా చాలా విశేషంతో కూడినటువంటి మరి పుణ్యమాసం ఇదంతా. ఎందుకంటే మహానుభావులు అందరూ కూడా ఈ వైశాఖ మాసంలోనే జన్మించారు. ఒక భక్త రామానుజాచార్యులు కానివ్వండి, మరి రేపు అన్నమాచార్యుల వారి జయంతి, ఈ రోజు లక్ష్మీ నృసింహస్వామి వారి జయంతి, మరి మొన్న పరశురామ జయంతి, ఆది శంకరాచార్యుల వారి జయంతి. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులందరూ కూడా జన్మించినటువంటి ఈ వైశాఖ మాసము, రేపు బుద్ధ జయంతి. మరి కనుక సరే ఈ పురాణ పురుషులు జననం అలా ఉంచితే
మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజు. అదేమిటి అమ్మా? ఎవరు ఒకరు చెప్పారు, మదర్స్ డే అని చెప్పిన సంవత్సరంలో ఒక రోజు మాత్రమే కేటాయిద్దామా తల్లికి? కాదు కదండి. ఎన్ని రోజులు చేసినా తల్లికి చేసినటువంటి సేవ మరి ఎప్పటికీ పోదంట. అందుకే మన పెద్దలు చెబుతారు, మొదటి స్థానము స్త్రీమూర్తికి ఇచ్చారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పానన్నారు. అటువంటి మాతృ దినోత్సవం సందర్భంగా కమ్మన మనసున్నటువంటి అమ్మలు ఇక్కడ ఎంతో మంది కూర్చున్నారు కనుక ఆ తల్లిపై ఒక చక్కని పాట కార్యక్రమాల్లో పాడుకుందామా? లేదురా లేదురా అమ్మను మించిన దైవం లేదురా, మన తల్లిని మించిన దేవత లేదురా. లేదురా లేదురా మించిన దైవం లేదురా, మన తల్లిని మించిన దేవత లేదురా. లేదురా లేదురా అమ్మను మించిన దైవం లేదురా, మన తల్లిని మించిన దేవత లేదురా. తొమ్మిది నెలలు గడుపున మోసి ఎర్రని రక్తాన్ని తెల్లని పాలును మార్చి, అమ్మాయి 9 నెలలు గడుపున మోసి ఎర్రని రక్తాన్ని తెల్లని పాలును మార్చి, ఏ దేవునిలో ఇంతటి మహిమేడుంది, ఏ దేవునిలో ఇంతటి మహిమే ఆగుతుందా ఈ హృదయం? అందుకే లేదురా లేదురా అమ్మను మించిన దేవత లేదురా, మన తల్లిని మించిన దేవత లేదురా. పొడి గడుపులో బిడ్డకు ప్రాణం పోసి తన ఎల్లని రక్తాన్ని తెల్లని పాలుగా మార్చి, పొడి గడుపులో బిడ్డకు ప్రాణం పోసి తన ఎల్లని రక్తాన్ని తెల్లని పాలుగా మార్చి, ఈ మహిళ క్షేమము తల్లి కోరు ప్రతి క్షణము, ఈ మహిళ క్షేమము తల్లి కోరు ప్రతి క్షణము. ఆది అంతమో తెలియని అమ్మ ప్రేమే నీ సొంతం. లేదురా లేదురా అమ్మను మించిన దేవత లేదురా, మన తల్లిని మించిన దేవత లేదురా. తల్లిని పూజించువాడు శిశువురా, తల్లిని దూషించువాడు పశువురా, తల్లిని పూజించువాడు శిశువురా, తల్లిని దూషించువాడు పశువురా. లేదురా లేదురా అమ్మను మించిన దైవం లేదురా, మన తల్లిని మించిన దేవత లేదురా. శ్రీరామ రక్ష నీళ్ళు పోసి పిలిచింది, దీర్ఘాయురస్తు నిత్యం తీర్చింది. శ్రీరామ రక్ష నీళ్ళు పోసి పిలిచింది, దీర్ఘాయురస్తు
అంటూ నిత్యం తీర్చేది మూడేళ్ళు ఎదిగబతుకు అమ్మ చేతి నీడతో నడక నేర్చమ్మ బ్రతుకు ప్రాణమనే మాటతో ఎవరు పాడగలరు అమ్మా నాగన్న తీయని రాజు ఎవరు రాయగలరు అమ్మా మాటగన్న కమ్మని కావ్యము అమ్మేగా అమ్మేగా తొలి పలుకులు నేర్చుకున్న భాషకు అమ్మేగా స్మరణాలమనే మాటకు ఎవరు రాయగలరు అమ్మా మాటగన్న కమ్మని కావ్యము ఎవరు పాడగలరు అమ్మా నాగన్న కమ్మని కావ్యము. మరి ఈ మాతృ దినోత్సవం సందర్భంగా మీరు చప్పట్లు కొట్టకూడదమ్మా, మేమందరము చప్పట్లు కొట్టాలి. మీరు మీ తల్లులకు చప్పట్లు కొట్టుకోవచ్చు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ధన్యవాదాలమ్మా. అయితే ఇంతటి చక్కని వాతావరణంలో స్వామి సన్నిధిలో ఇటువంటి కళ్యాణప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి కార్యక్రమాన్ని ఈనాడు మనం